ఏంటో నేను ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఇవ్వలేదని నువ్వు అనుకుంటా కూర్చుంటున్నావే కానీ అసలు నీ ప్రార్థన దేవుడికి వినబడదే కదా. నీ హృదయం దేవునితో సరిలేనప్పుడు, నీ హృదయంలో పాపం ఉన్నప్పుడు నీ ప్రార్థన పరలోకంలో వినబడదు. మీ కంఠధ్వని పరలోకములో వినబడినట్లుగా మీరు ప్రార్థించటం లేదు. రక్షింపనేరకుడినట్లు ఆయన హస్తములు కొరస కాలేదు, విననేరకుడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును ఆయనకును అడ్డముగా వచ్చాయి అని బైబిల్ చెప్తుంది. అవును, మన దోషాలు పర్వతాల వలె అడ్డంగా ఉన్నప్పుడు, గోడ అవతల ఉన్న వ్యక్తి నీతో మాట్లాడాలంటే, కొండల అవతల ఉన్న ప్రభుతో మహాకాశాల్లో ఉన్న ప్రభు సన్నిధికి మన స్వరం చేరాలంటే మన హృదయం దేవునితో సరిగా ఉండాలి. దీనుల ప్రార్థన ఆలకిస్తాడు, విరిగి నలిగిన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. విశ్వాసముతో మొరపెట్టినప్పుడు నీ మూలుగులు వినే దేవుడు, నీ నిట్టూర్పులు విని చూచే దేవుడు నీ ప్రార్థనలకు జవాబునిస్తాడు.